హలో అండి. ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఈ కరకరలాడే ఈ పకోడాని తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. అండ్ చాలా క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ వెస్ట్ బెంగాల్‌లో కూడాని ఈ స్నాక్ అనేది దొరుకుతుంది. సో, అందుకోసం నేనిక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి. రీసెంట్‌గా విశాఖపట్నం వెళ్తే సో, అక్కడి నుంచి తెచ్చుకున్నాననమాట. మాకైతే వెస్ట్ బెంగాల్‌లోని ఈ స్వీట్ కార్న్ అనేవి దొరకవనమాట. ఒక 4, 5 స్వీట్ కార్న్‌ని ఇలా ఒలిచేసి మొత్తం అంతా కూడా గింజలనేది తీసేసుకున్నాను. అలాగే ఇందులోని అల్లం ముక్కల్ని యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, మంచిగాను గ్రైండ్ చేసేసుకోవాలనమాట. సో, మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పేస్ట్‌లా కాకుండా లైట్‌గా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఒక గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, అలాగే ఇందులోని మనకి క్రిస్పీగా రావడం కోసం నేనిక్కడ బియ్యపు పిండినైతే వాడుతున్నానండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలాగా వీటి బదులు మీరు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, అలాగే కారం అయితే వేసుకున్నాను. హోమ్‌మేడ్ కారం అనమాట. అలాగే జీలకర్ర పొడైతే వేసుకొని, అలాగే ఇక్కడ కరివేపాకుని కొద్దిగా తుంచి వేసుకున్నాననమాట. వీటన్నిటిని కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బావుంటాయి ఈ స్నాక్స్ అనేవి. ఇది ఇక్కడ ఎక్కువగాను మక్కాయ పిండితోనైతే చేస్తారనమాట. ఇలా రౌండ్‌గాను భలే ఉంటాయి. సో, చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఆయిల్ మనకి మీడియం హీట్ అనేది పెట్టుకోవాలనమాట. సో, ఎక్కువగా వేడవ్వక ముందే ఆయిల్‌లోని బాగా వేడైపోతేమో గనక మాడిపోతాయి. సో, అది ఒక్కొక్కటి కూడాను రౌండ్ రౌండ్ బాల్స్‌లా చేసుకొని ఒక్కొక్కటి డిప్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో, వీటిపైన బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా! బ్లాక్ సాల్ట్ అయితే చల్లీసైతే ఇస్తారిక్కడ. చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులో వీటితోనే మనం వడలు కూడా వేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం అన్నీ కూడాను ఇలా డిప్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 వైపులను కూడాను బాగా తిప్పేసుకుంటే సరిపోతాయి. సో, చూడండి ఈ విధంగాను కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయ్యాయి కదా! కొద్దిగా లైట్‌గాను మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత సో, ఎర్రగా వేగిన తర్వాత ఇంకా పక్కన తీసేసుకోవడమే. సో, అంతేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.